ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతుంది. ఏంటి, నెట్టింట ఏదో ఒకటి వైరల్గా మారుతూనే ఉంటుంది కదా, మళ్ళీ స్పెషల్గా మారడం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, ఈ మధ్య కాలంలో ఎవరో ఒకరు ఫేమస్ కావడం, ఆ తరువాత వాళ్ళు కనిపించకపోవడం జరుగుతూనే ఉంటుంది కదా. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఫేమస్ అయ్యేది ఎవరో, వాళ్ళ గతి ఏంటోనంటూ ఓ మెసేజ్ చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజమెంత, ప్రచారం ఎంత అనేది పరిశీలిస్తే దాదాపు వాస్తవమే ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ను సామాన్య జనం తట్టుకోలేకపోతున్నారు. ఒక్కసారిగా క్రేజ్ పెరగడం, ఫేమస్ కావడంతో తమను తాము లెజెండ్స్గా భావించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఫాలోవర్స్ పై విరుచుకుపడుతూ తమ పైత్యాన్ని చూపిస్తున్న ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతో కష్టపడి సాధించుకున్న పేరు, క్రేజ్ను ఒక్క మాటతోనే పోగొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ముందుగా కుమారి ఆంటీని ఫేమస్ చేశారు జనాలు. హోటలే లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపిన ఆ హోటల్ అంతకు ముందులా రన్ అవుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇదే తరహాలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ వీడియోను చేసిన బర్రెలక్కను ఫేమస్ చేయగా ఆమె కూడా ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయింది. జాతకాలు చెప్పే వేణుస్వామి, రాకేష్ మాస్టర్, పూసలమ్మే మోనాలిసా, అలేకే చిట్టి పికిల్స్ ఇలా పలువురు ఫేమస్ అయ్యి కొన్ని రోజుల వ్యవధిలోనే అడ్రస్ లేకుండా పోయిన ఘటనలే కనిపిస్తున్నాయి. మొత్తంగా వీరంతా సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్, పాపులారిటీ శాశ్వతమేనని భావించి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ కనుమరుగయ్యారు. దీన్ని బట్టి సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే క్రేజ్ను నడమంత్రపు సిరిగానే భావించవచ్చు. ఓవర్ నైట్లో స్టార్లుగా మారిన వారంతా అధపాతాళానికి పడిపోవడాన్ని బట్టి అవకాశం వచ్చిందని రెచ్చిపోవడం, పరిస్థితి చేజారక బాధపడడం వలన ఒరిగేదేదీ ఉండదంటూ పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన క్రేజ్ను, సాధించిన పాపులారిటీని పోగొట్టుకోకుండా మరింత జాగ్రత్తగా తమ మార్గాలను నిర్దేశించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు.